అహంకారంతో నువ్వు ఎదగచ్చేమో కానీ నిలబడలేవు. వినయం ఉన్నవాడు మాత్రమే నిలబడతాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అహంకారం. చాలా మంది రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసే కాంట్రాక్టర్లు కానీ, లేదంటే అధికారం వాళ్ళ చేతిలో ఉందని విర్రవీగే వాళ్ళు కానీ అహంకారంతో కొట్టుమిట్లాడుతుంటారు. అహంకారం దేని చూసుకొని మీకు నాకు అర్థం అవుతలేదు. అహంకారం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లొచ్చేమో కానీ అక్కడ ఉంచదు. చరిత్రలో చాలా మంది కొట్టుకుపోయారు. పురాణాల్లోకి వెళ్తే రావణాసుడు మించిన రాజు ఉన్నాడు ఎక్కడైనా? అసలు సువర్ణ సామ్రాజ్యాన్ని చక్రవర్తి అని ఫీల్ అయ్యేవాడు రావణాసుడు. తను ఎవ్వరూ ఏం చేయలేరు భూమి మీద నమ్మాడు. విపరీతమైన శివభక్తుడు. అయితే ఏంటి, అహంకారం తను చంపేసింది. రావణాసుడిని చంపేసింది రాముడు బాణం ఒకటే అనుకుంటున్నారేమో, రావణాసుడి అహంకారం కూడా. చాలా మంది ధనవంతులు నేను చూస్తా, చాలా మంది రాజకీయ నాయకుల పిల్లల్ని చూస్తా, ఏదో మరి వాళ్ళ పైనుండి ఊడిపడినట్టు దిగొచ్చినట్టు ఫీల్ అవుతారు. ఒక విషయం ఏంటంటే, వినయంగా ఉంటే జీవితంలో ఎదుగుతారు ఎవరైనా కూడా. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఆపలేరు ఎన్నాళ్ళు, కొన్ని రోజులు మాత్రమే. తర్వాత అహంకారంతో విర్రవీగినోడు ఎవడైనా కూడా నేలమట్టం అవడం తప్పదు. ఇదే చరిత్ర చెప్తుంది, ఇదే పురాణం చెప్తుంది, ఇదే ప్రస్తుతం కూడా చెప్తుంది. ఈరోజు ఎవడెవడైతే ఒళ్ళు కొవ్వెక్కి విర్రవీగుతున్నారో, చాలామంది మనుషుల్ని మోసం చేస్తూ, జనాలు అక్రమంగా దోచేస్తూ కూడా మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నారేమో. అంత సీనేం లేదు. చరిత్ర ఎప్పుడు ఒక్కటే మాట చెప్తుంది, అహంకారంతో విర్రవీగేవాడికి నేలమట్టం అవడం ఖాయం. వినయం లేకపోతే నువ్వు జీవితంలో నిలబడడం చాలా కష్టం. అహంకారంతో నువ్వు ఎదగచ్చేమో కానీ నిలబడలేవు. వినయం ఉన్నవాడు మాత్రమే నిలబడతాడు. మనుషుల్ని పురుగుల్లా చూసిన ప్రతి ఒక్కడు కూడా పురుగుల కన్నా హీనంగా చావడం చరిత్రకి తెలుసు, భవిష్యత్తుకి తెలుసు. నీకు మాత్రమే తెలియదు. అహంకారంతో కొట్టుమిట్లాడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం నేర్చుకో. అహంకారం ఉంటే మాత్రం దహించుకుపోవడం కన్ఫర్మ్. Please like, share and subscribe Giant Media AP and Telangana.